హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని చూడండి. నిన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు రాగానే ఇంట్లో చికెన్ ఉంటే ఫ్రై చేసి పెట్టాను. వాళ్ళు చక్కగా తినేశారు. చూడండి, అక్కడ అందరు తింటున్నామని చూపిస్తున్నారు. తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు ఇలాంటి టేస్ట్ అయితే ఇదేమైతే నాకు కూతురు అవుతుంది. నేను చెప్తాను పిన్ని వీడియోలో అంటే సరే ట్రై చేయమ్మా అని చెప్పాను. ఆ తర్వాత పిల్లలు వచ్చారు కదా అని చెప్పి అందరం కలిసి పార్కుకి బయలుదేరాం. మేము బయలుదేరేసరికి కింద ట్రైన్ వచ్చిందా, పైన ప్లాట్ఫామ్ ఎక్కి దిగుతున్నాం అనమాట. కింద ట్రైన్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. తర్వాత పార్కులోకి వెళ్ళాం. పార్కులో అసలు జనం అయితే నిన్న సండే కదండి, విపరీతంగా ఉన్నారు. పిల్లలు ఎక్కడ తీసుకెళ్తే వాళ్ళందరూ ఎక్కడ తొక్కేస్తారని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాం. అక్కడ పూల చెట్లు ఉంటే పిల్లల్ని నించోబెట్టి కొంచెం వీడియో తీశాను. వీడియోలో మీకు కలర్ కనిపించట్లేదు కానీ పూలు అయితే చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. నిన్న సండే కావడంతో పార్క్ ఇక్కడ దగ్గరలో ఉండటంతో చాలామంది జనం వచ్చారండి. ఇదిగోండి చూడండి, ఇట్లా పైకి తీసుకురాగానే ఈ రోడ్స్ మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అక్కడ చెరువులో నీళ్ళు ఉంటాయన్నమాట. ఆ పిల్లలు అటు వెళ్ళకుండా చూసుకుంటూ ఆడించుకోండి. చూడండి, ఆ చెరువులో ఇప్పుడైతే కొంచెం ఉన్నాయి, అంతకుముందు బాగా ఎక్కువగా ఉండేవి నీళ్ళు. ఇక్కడ బోటింగ్ కూడా ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఆ దూరంగా కనిపిస్తున్నది ఎన్టీఆర్ బొమ్మ. ఆ బోట్ ఎక్కి అక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అంతకుముందు, కానీ ఎవరు వెళ్ళట్లేదని చెప్పి బోటింగ్ తీసేశారు. దానితో సమ్మర్ అవడంతో నీళ్ళన్నీ ఇంకిపోయాయి. కొంచెం పిల్లలతో ఆడుకున్నాము. మా పిల్లలు అయితే ఆ రోప్ ఎక్కుతామని మా చిన్నోడు గోలగోల చేశాడు. అందుకని ఫస్ట్ వాడిని ఎక్కించానండి. వాడిని ఎక్కించాము, నన్ను కూడా ఎక్కాను. మా పెద్దోడు వచ్చాడు, కానీ వాడు నవ్వటమే సరిపోయింది. దాన్ని పట్టుకొని ఆడలేదు, ఏం లేదు, ఇంకా పైకెత్తంట. ఇదేనండి వాయిలాల గోపాలకృష్ణయ్య గారి విగ్రహం. ఈయన పేరు మీద ఈ పార్కు కట్టారనమాట. ఈయన స్వతంత్ర సమర యోధుడు, అందుకే ఈ పార్కు ఆయన పేరు మీద ఉంది. ఆయన విగ్రహం పార్క్ మధ్యలో ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. కాకపోతే ఇక్కడ గేటు తాళం వేశారు కాబట్టి బయట నుంచే చూసి వచ్చాం. కొంచెం అలా ముందుకు నడిచి వెళ్ళామండి. నడిచి వెళ్ళిన తర్వాత బాగా చీకటి పడుతుందని చెప్పి కొంచెంసేపు అక్కడ కూర్చున్నాం. చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో. అయితే కొంచెం ఎర్లీగా రావాల్సింది, మేము వచ్చేసరికి టైం అయితే 7 అయింది. అందుకే అంతా చీకటి పడిపోయి ఏమీ కనిపించట్లేదు. కొంచెం కిందకు వచ్చేసిన తర్వాత మా చిన్నోడు చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అక్కడైతే అన్నీ ఉన్నాయండి ఎక్సర్సైజ్ చేయడానికి. ఆ తర్వాత సర్లే అని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వస్తూ పిల్లలు ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకున్నారు. అందరూ తలా ఒకటి తీసుకొని తింటున్నారు. వాళ్ళందరూ తిన్న తర్వాత నేను కూడా ఒకటి తీసుకొని తిన్నాను. ఆ తర్వాత పిల్లలు ఇంటికి వెళ్తామంటే మా చెల్లి వాళ్ళు లేదు అన్నం తినేసి వెళ్ళండి అని తలా కొంచెం అన్నం పెట్టాను. అయ్యి తిన్నాం కదా, ఆకలి అవ్వట్లేదు అన్నారు. కానీ కొంచెం తినండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అన్నం అంతా అని చెప్పి పెట్టాను. అందరం కలిసి కూర్చొని అన్నం అయితే తినేసాము. ఇక్కడ మా చిన్నోడైతే నేను చెప్తానమ్మ వీడియోలో అని వాడు చెప్తున్నాడు. ఆ వాయిస్ కొంచెం బ్లర్గా ఉందని తీసేశాను. ఫైనల్గా అయితే అన్నం తినేసి వాళ్ళు బయలుదేరిపోయారు. ఊళ్ళో ఉంటారండి మా పిన్ని వాళ్ళు, అందుకే మా ఆయన తీసుకెళ్ళి వదిలిపెడుతున్నాడు. అలాగే మీకు కూడా బాయ్. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్